తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ తొలి సమన్వయ సమావేశం జరిగింది. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఏళ్ల సుపరిపాలనతో పాటు ప్రజలు ఇంకా ఏమి కోరుకుంటున్నారనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాచరణను ఖరారు చేసి పార్టీని మరింత బలోపేతం చేసే ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రివర్యులు రామనారాయణ గారు, పార్టీ ప్రెసిడెంటు, సెక్రటరీ, ఎమ్మెల్యేలు మరియు పార్లమెంటు పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చర్చించింది ఏంటంటే 2 ఏళ్లలో సుపరిపాలన, ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో పరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన గత ప్రభుత్వం ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయిన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ సూపర్ 6 ఎలా ఇంప్లిమెంట్ చేసింది దాని గురించి చర్చించడం జరిగింది. ఆ యొక్క సంక్షేమ పథకాలు నెల్లూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎలా జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజల యొక్క రిక్వైర్మెంట్ ఏంది, మనం ఏం చేయాలా, ఏం చేస్తే ప్రజలు ఇంకా అటు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు 2 ఉంటాయనేది ఈ యొక్క సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవది సర్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నారు. ఎందుకంటే అటు బిఎల్ఓలు, బిఎల్ఏలు ఇద్దరే కలిసి ఈ యొక్క జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ దాకా చేయాల్సిన కార్యక్రమం ఇంకొక 13 రోజులు మాత్రమే ఉంది. ఈ 13 రోజుల్లో బిఎల్ఏలు వారి యొక్క కార్యక్రమాన్ని ఏదైతే అసైన్మెంట్ ఇచ్చారో దాన్ని బిఎల్ఓలతో సరిగా కోఆర్డినేట్ చేసి చేసుకుంటున్నారు లేదా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి కూడా సంబంధించి కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని కూడా ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేసి వారందరికీ ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ పార్లమెంటు యొక్క సమావేశం. శ్రీకాకుళం జిల్లా పలాస అభివృద్ధికి అద్భుత వరం మయూర వనమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసిన 17 మయూర వనాలను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. పలాసలోని మయూర వనాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలాసలో 1.60 కోట్ల వ్యయంతో మయూర వనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అందమైన తోటలు, ప్రకృతి సోయగాలు ఇక్కడి నుంచే తిలకించే ఆనందం పొందడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి సహకారంతో జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు కూడా చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియజేశారు. మన రాష్ట్రంలోని చాలా తక్కువగా ఈరోజు 17 ఓపెన్ చేసుకున్నారు. అందులోని ఒకటిగా శ్రీకాకుళం జిల్లా. ముఖ్యంగా దీనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈరోజు హైవేకి ఎడ్సన్ సైడ్ లో ఉండి దాదాపు 120 ఎకరాల్లో ఇప్పటికే 50 ఎకరాలని 1,20,00,000తోని డెవలప్ చేయడం కూడా జరిగింది. ఈ అభివృద్ధి ఇంతటితో ఆగిపోదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ హోమ్ స్టే గానీ రేపటి నుంచి ఇది పబ్లిక్ కి విజిటింగ్ కి రేపటి నుంచి ఓపెన్ చేస్తారు. కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. దానికి కూడా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మాటల్లో చెప్పారు. ఈ నగర వనాల్ని ముఖ్యంగా ఈ రోజు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న ఈ రోజుల్లోని బ్రీతింగ్ స్పేస్ కాస్త ఒక వన్య ప్లేస్ లోని కాస్త చెట్ల మధ్య బ్రీతింగ్ స్పేస్ ఉండేలాగా ఈరోజు మన ముందరి తరానికి కూడా నగర వనాలు ఇలా ఉంటాయని చెప్పేలాగా ఒక మంచి కాన్సెప్ట్ తోని మన ఉప ముఖ్యమంత్రి గారు నగర వనాలకి రూపకల్పన చేశారు. అయితే పలాసకు నిజంగా ఇది ఒక అద్భుత వరంగా మారబోతుంది. ఇటు విశాఖపట్నం దాటితే మళ్ళీ భువనేశ్వర్ దాకా ఇటువంటి నగర వనాలు ఎక్కడా లేవు, ఇటువంటి కాన్సెప్ట్ లేదు. వీటిని ఇక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారి సహకారంతో ముఖ్యంగా ఇప్పుడే కలెక్టర్ గారు కూడా వీటిని ఎన్ని రకాలుగా డెవలప్ చేయాలో భవిష్యత్తులో అన్ని కుదిరితే మనకి ఇక్కడ ఒక జూ ప్రపోజల్ కూడా పెట్టబోతున్నాము. అటు కూడా ఈ రోజు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కలెక్టర్ గారి లెటర్ తీసుకొని మనందరి అభిమాన నాయకుడైన
మన రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో, ఎందుకంటే సెంట్రల్ మనకి వాటికి పర్మిషన్ ఇవ్వాలి, అది కూడా పెడితే నిజంగా ఒక టూరిస్టుల్ని ఆకర్షించే విధంగా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఎదురుగా ఒక సుడా లేఅవుట్ ఉంది, ఒక టిట్కోసో ప్రజల మధ్య ఉన్నట్టు ఉంటుంది. అలాగే ప్రజల మధ్యలో కూడా ఈరోజు ఒక నగర వనాల ఎక్స్పీరియన్స్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. నేషనల్ హైవే పక్కన నగర్ వనం, దీనికి ఒక పేరు కూడా పెట్టారు, మయూర్ వనం, మయూర్ నగర్ వనం. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేతిలో వర్చువల్ గా ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మన ముఖ్య అతిథిగా ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష మేడం గారు కూడా పాల్గొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్య దీంట్లో పనిచేస్తూ మన దగ్గర మెండు ఫారెస్ట్ దాదాపు ఒక 650 acres ఉంది. దీంట్లో ఒక 50 hectares అంటే ఒక 123 acres మన ఈ ఫేజ్ లో మనం డెవలప్ చేసాం. నగరవనం కాన్సెప్ట్ మన గతం నుంచినే ఉంది, బట్ కానీ ఇప్పుడు మనం ఇంకా ఒక అడుగు ముందుగా తీసుకొని వేరేగా డెవలప్ చేసాం. దీంట్లో ఇంకా అదర్ ఫెసిలిటీస్ అంటే ఈకో టూరిజం పరంగా సైక్లింగ్ కానీ, ఇది కాకుండా రోడ్ పక్కన ఒక చిన్న క్యాఫెటేరియా కానీ, ఇది కాకుండా ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా లోపల ఒకటి పెట్టడం జరిగింది. ఈ నగరవనం ఈ రోజు నుంచి అందరికి ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనికి టైమింగ్స్ ఉన్నాయి, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి దీనికి టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. లోపల చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి, వైల్డ్ బోర్ నుంచి డియర్స్ నుంచి అన్ని యానిమల్స్ లోపల ఉన్నాయి. సో దీనికి ఒక స్పెసిఫిక్ గైడ్ కూడా పెట్టమని డిఎఫ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా కమ్యూనిటీ బేస్డ్ టూరిజం ప్రాజెక్ట్ కింద దీనికి ఒక పికప్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ట్రైబల్స్, ఇక్కడ ఉన్న కమ్యూనిటీ పర్సన్స్ చేతిలో ఇది ఉంటుంది. దీని నుంచి వచ్చే లాభం కానీ, దీని నుంచి వచ్చే ఆదాయం వాళ్ళకి పెంచుతూ వాళ్ళ ద్వారా ఈ డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ మన పలాశాకి అందరికీ తెలుసు, క్యాష్యూ అంటే జీడిపప్పు 1 district 1 product కింద ఎంటైర్ నేషన్ వైడ్ మనకి ఒక మంచి పేరు వచ్చింది. దీనికోసం ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సెంటర్, క్యాష్యూ ప్రాసెసింగ్ ఎలా అవుతుంది, బికాస్ క్యాష్యూ ఆల్సో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో క్యాష్యూ ఎలా డెవలప్ చేస్తాం, దీని తర్వాత ఒక చిన్న క్యాష్యూ అవుట్లెట్ ఇక్కడ పెట్టడం, అలాగే క్యాష్యూ 1 nation 1 product 1 district 1 product కి ఒక పైలాన్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని నసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుతో కలిసి కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయంలో మెరుగైన సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సంతగుడిపాడు గ్రామం రొంపిచెర్ల మండలంలో పెట్టడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ 2,67,000 పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈ రోజు కూడా ఇప్పటికీ 12 o'clock కి ఫిగర్స్ చూస్తే 80% పైన పెన్షన్ హౌస్ టు హౌస్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది. పెన్షన్ ప్రోగ్రామ్ తో పాటు ఈ ఊర్లో ఈ రోజు నరేగా కింద కట్టిన రోడ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కేజీబీవీకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం డార్మిటరీ మరియు 2 క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ కొత్తగా 2 కోట్ల ఖర్చు పెట్టి సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు ఏం చేశారో అది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి పిఎంశ్రీ కింద, సమగ్ర శిక్ష కింద, ఇంకా మన ఎగ్జిస్టింగ్ ఫండ్స్ వాడుకొని 200 పైన అడిషనల్ క్లాస్ రూమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు 50 ల్యాబ్స్, 100 పైన డార్మిటరీస్ కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్లో ఇనాగ్రేషన్ చేస్తున్నాము. పిల్లలకి దీంతో చాలా మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మంచి ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఎస్ఆర్వికేఎం కిట్స్ కూడా న్యూ అకాడమిక్ ఇయర్ కాబట్టి అది కూడా ప్రతి చోట యూనిఫామ్, బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్, టై, షూస్ అన్నీ వచ్చినాయి. అది కూడా వచ్చే వారంలో స్టేట్ నుంచి ఇచ్చిన డేట్స్ ప్రకారం మెగా పీటీఎం మరియు ఎస్ఆర్వికేఎం కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయబోతున్నాము. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ కింద కూడా వచ్చే 2 వారాల్లో దాని కింద కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్ని వాళ్ళని ఫెలిసిటేట్ చేసి వాళ్ళని ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కూల్స్లో చాలా మంచి ఇక్కడ కూడా కేజీబీవీలో కూడా సిఈసీ కోర్స్ అకాడమిక్లో పెట్టాము, ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని కేజీబీవీస్లో ఎంపీసీ పెట్టాము, బైపీసీ పెట్టాము. అంటే ఎక్కడ కూడా స్టూడెంట్స్కి బయట ఖర్చు చేయకుండా ఇంటర్మీడియట్లో మంచి రకాలుగా సదుపాయాలు ఉండాలి కాబట్టి కేజీబీవీస్లో కూడా ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంతో పాటు నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ గురించి చెప్తే
ల్యాండ్ ఎక్విజిషన్ మన ఎన్హెచ్ బైపాస్ రోడ్ కోసం కంప్లీట్ చేయడం జరిగింది. 2 నెలల్లో అది కూడా గ్రౌండింగ్ మనం స్టార్ట్ అవుతుంది. దాంతో మన ట్రాఫిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి నరసరావుపేటలో అవి తగ్గుతాయి. మనకి క్యాపిటల్ చాలా దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే బైపాస్ అది బయట నుంచి వెళ్తుంది రోడ్ కాబట్టి చాలా మనకి దగ్గరగా ఉంటుంది. దీంతో పాటు ఆర్డర్ నగర్, ఎంఎస్ఎంఈ పార్క్, కేవీ 3 గురించి కూడా గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది కూడా త్వరలో శాంక్షన్ వస్తుంది. నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ సంబంధించి అన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఎమ్మెల్యే గారు సపోర్ట్తో వాళ్ళ టీం వర్క్తో అన్ని వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. సంతగుడిపాడు గ్రామంలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఓపెనింగ్ జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కేవలం పెన్షన్లు ఇస్తా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ముందు శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఇటువంటి కార్యక్రమంలో మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం, పెన్షన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద 1 కోటి రూపాయలతో ఒక రోడ్డు వేయటం జరిగింది. అదేవిధంగా సమగ్ర శిక్ష అభ్యాస దాని మీద దాదాపు 2 కోట్ల రూపాయలతోటి ఇక్కడ బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. 10+2 ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలైతే ఎవరైతే పిల్లలు ఏదైనా హాస్టల్లో చేరాలన్నా, చదువుకోవాలన్నా ఎవరిని కూడా మరి స్కూల్కి ఇబ్బంది లేకుండా స్కూల్కి రావడానికి అడ్మిషన్స్ కలగజేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇవాళ క్లాసుల్లో కూడా స్ట్రెంగ్త్ మితిమీరిపోయింది. అయినా కానీ కలెక్టర్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నా వాళ్ళకి వేరే హాస్టల్ వసతి కల్పించి అకామిడేట్ చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఎవరైతే పిల్లలు హాస్టల్లో చేసి చదువుకుంటా ఉంటారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ ఇవ్వమని కోరడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎవరైతే మరి ఈ సమస్య వ్యవస్థలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్రాన్ని వైసీపీ 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయిందన్న మంత్రి ఆనం. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా ముందుకెళ్తుందని స్పష్టం. నెల్లూరు జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి నారాయణ సమీక్ష. 2 ఏళ్ల సుపరిపాలనతో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చ. భీమవరం ప్రకాశం చౌక్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజబాబు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మాజీ మంత్రి తోట సీతారామలక్ష్మి. పలాసలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి మయూరవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష. పలాస అభివృద్ధికి అద్భుత వరం మయూరవనమని వ్యాఖ్య. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అభివృద్ధి వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.